Join your hands and welcome the third singer, ladies and gentlemen. అందరికీ నమస్కారం. నా పేరు నేహా అనుమోలు. నేను బాస్కిన్ రీడ్ న్యూజెర్సీలో ఉంటున్నాను. నేను ఇప్పుడు రిచ్ హై స్కూల్లో 9th క్లాస్ చదువుతున్నాను. నేను కర్ణాటక సంగీతం, హిందుస్థానీ మ్యూజిక్ నేర్చుకున్నాను. ఇప్పుడు మరియు లలిత సంగీతం కూడా నేర్చుకుంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి పాడుతా తీయగా చూసేదాన్ని. నేహా మా అమ్మాయి. మా ఇంట్లో మ్యూజిక్ అంటే అందరికీ చాలా ఇంట్రెస్ట్. పాడుతా తీయగా మేము మిస్ అవ్వకుండా చూసే ఒకే ఒక ప్రోగ్రాము. నా పేరు కృష్ణ అనుమోలు. నేహ మా అమ్మాయి. ఇండియాలో మా ఊరు విజయవాడ దగ్గర పునాదిపాడు అనే గ్రామం. మేము అమెరికాకి వచ్చి చాలా సంవత్సరాలు అయింది. అయినప్పటికీ కూడా మాకు ఈ పాటలన్నా, ఇండియన్ కల్చర్ అన్నా కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో అనుకోకుండా లక్కీగా ఈ ఇయర్ తన ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇక్కడ పాడుతా తీయగా వాళ్ళ ఆడిషన్ కండక్ట్ చేస్తే పంపించాము. తను సెలెక్ట్ అయింది. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. నేను నేహా వాళ్ళ నాయనమ్మని. నేహా పాడుతా తీయగాలో సెలెక్ట్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కంగ్రాచులేషన్స్ నేహా, పాడుతా తీయగా సెలెక్ట్ అయినందుకు. యు వెరీ వెల్ డిజర్వ్ ఇట్. మా నేహా, నువ్వు పాడు తీయగల ఎంపికైనావు. మాకు మంచిగా అనిపించింది. నువ్వు హాయిగా పాడాలి, చక్కగా రాగం తీయాలి, మొత్తం అమెరికా అంతా వినిపించాలి నీ రాగం. ఐ హోప్ యూ డూ యువర్ బెస్ట్ నేహా. నీకు మంచి ఎక్స్పోజర్ వస్తుంది ఈ ప్రోగ్రాంలో అండ్ వీఆర్ ఆల్ వెరీ గ్లాడ్ ఫర్ దాట్. కంగ్రాచులేషన్స్. We are so excited to finally see you sing in Paadta Teega. I think you deserve to be there. I think, I have listened to you for so many years. I had the pleasure of singing with you. I think, all the audience will be very pleased to listen to your lovely voice. నేను మొదట్లో కర్ణాటక మ్యూజిక్ శ్రీమతి గిరిజా కొల్లూరి గారి దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడు హిందుస్థానీ మ్యూజిక్ శ్రీమతి మిఠాయి బామక్ గారి దగ్గర నేర్చుకున్నాను. మరియు లలిత సంగీతం శ్రీమతి మనీష్ శాస్త్రి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. అమ్మ నాన్న వచ్చారా? ఇద్దరు వచ్చారు. అమ్మ నాన్న ఇద్దరే ఉంటారు. స్వాగతం అండి. నేహ ఎంపిక చేసుకున్న పాట రచన గోపి, సంగీతం కోదండపాండి గారు, గానం సుశీలమ్మ, పండంటి కాపురం నుంచి మనసా కవ్వించకే ఇలా. All the best, Neha. All the best, Neha. All the best, Neha. Neha, wish you the very best. Neha, all the best. Wish you all the very best. All the best, Neha. All the best, Neha. Good luck, Neha. మనసా కవ్వించకే నన్నిలా ఎదురీదలేక మిలేను నేను సుడిగాలిలో చిక్కిన నావను మనసా కవ్వించకే నన్నిలా. ఆనాడు వెన్నెల నేలై కరిగాను కౌగిలిలోనా, ఈనాడు చీకటిలాగా మిగిలాను చీకటిలోనా. నేనోడిపోయి గెలుపొందినాను, నేనోడిపోయి గెలుపొందినాను. గెలిచానని నవ్వనా ఏడ్వనా మనసా కవ్వించకే నన్నిలా.
చారికలాయే ఏ తీవెకైనా కావాలి తోడు ఏ తీవెకైనా కావాలి తోడు నా జీవితం శాపమా పాపమా మనసా కవ్వించకే నన్నిలా. ధన్యవాదాలు. మీ గొంతుకి 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి కంగుమనే లక్షణం, ఒకటి చెంగుమనే లక్షణం. ఈ కంగుమనే లక్షణం ఎప్పుడు వస్తుందంటే బాగా సాధన చేసి గొంతుకు ఒక నాదం ఏర్పడిన తర్వాత అలా మైక్లో ఒక్కసారి మొదటి అక్షరం పలకగానే చెవులు ఒకేసారి ఉత్తిష్ట అన్నట్టు నిద్రలేచినట్టు అనిపిస్తుంది అనమాట. ఈ చెంగుమనే లక్షణం ఏమో చిన్నతనం పసితనంలో ఉండే అమాయకత్వం ద్వారా నిష్కల్మషత్వం ద్వారా వస్తాయి. ఈ 2 లక్షణాలు ఒకే చోట చూడడం చాలా అరుదు. అలా ఆ కంగు మండం చెంగు మండం నీ గొంతులో ఉన్నాయి కాబట్టి వినగానే మేము డంగులు. This song is not that easy to sing, Andy. This song is not that easy to sing. What sort of singer you are, I tell you. Thank you. ఈ సినిమాకు ముందరి వరకు నేను మా గురువు గారి దగ్గర సింగింగ్ అసిస్టెంట్గా పనిచేసేవాడిని, కోదండపాండి గారి దగ్గర. చాలా బిజీగా ఉండబట్టి ఈ సినిమాకి నేను పనిచేయలేదు. ఎంత బాధపడ్డాను, ఈ సినిమాకి నేను ఎందుకు పనిచేయలేకపోయాను, కనీసం ఒక ట్రాక్ అన్నా పాడగలిగి ఉండేవాడిని కదా అని. అప్పటికే నేను బిజీ అయిపోయాను, ఆయన దగ్గర వర్క్ చేయలేకపోయాను. ఎంత గొప్ప మ్యూజిక్ ఇచ్చారు ఈ సినిమాకు కోదండపాండి గారు. ముఖ్యంగా ఆర్కెస్ట్రేషన్ కానీ అన్ని ఎవ్రీథింగ్ హీ డస్ ఎవ్రీథింగ్. అది హీఈస్ అ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంపోజర్. ఎంత అందమైనటువంటి ఆర్కెస్ట్రేషన్ చేశారో, ఎంత గొప్పగా చేశారో. అక్కడ తబలా రిథమ్ డిజైనర్ బాబురావు ఉండేవాడు అనమాట. బాబురావు అండ్ లక్ష్మణరావు గారు ఇద్దరు కలిసి వాయించింది. ఇట్స్ అ వండర్ఫుల్ కాంబినేషన్ ఆఫ్ మ్యూజిషియన్స్ అండ్ ఎవ్రీథింగ్. అద్భుతమైన సందర్భం. నా మిత్రుడు గోపి అతి చిన్న వయసులో చచ్చిపోయాడు. ఎంత గొప్పగా రాశాడు ఈ పాట. ఇందులో మోముపై ముంగురులేమో వసివాడి మల్లీయలాయే అన్నారు. చాలామందికి అర్థం కాదు ఆ మాట. మోముపై ముంగురులు వసివాడిపోతే మల్లీలు అవడం ఏంటి? వసివాడిన మల్లీలైనా కావచ్చు. 2 అర్థాలు ఉన్నాయి అక్కడ. మళ్ళీ వసివాడిపోతే ఎలా ఉంటుందో ముంగురులా ఉందని. కానీ మల్లెపూ తెల్లగా ఉంటుంది కదా, మరి ఎందుకు అని వయసు అయిన తర్వాత పాడే పాట ఇది. ఆవిడ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను వదిలివేసి వెళ్ళిపోయినట్టు ఒక అతను కారణాంతరాల వల్ల అతను వేరే కుటుంబంతో ఉంటున్నాడని కక్ష సాధింపు చేస్తుంది జమున గారు. అది క్యారెక్టర్. ఇద్దరు వయసులో పెద్దవాళ్ళు అయిపోతారనమాట. సో వాళ్ళని సాధించి తను గెలిచినట్టే లెక్క. కానీ మనసులో బాధ, నేను గెలిచానా ఓడేనా అని తెలియదని. ఎంత బాగా రాశాడంటే డైలాగు కూడా చెప్పలేనటువంటి అంతరార్థాన్ని చాలా అందంగా చెప్పాడు కవి. It's just stupendous singing, Mama. ఎంత బాగా పాడావు తల్లి. I tell you, you sang it so well. I cried literally. Thank you very much. God bless you. God bless you. Thank you.